హలో అండి. మేజర్ బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టు బర్త్ రైట్ సిటిజన్షిప్కి సంబంధించిన ట్రంప్ అపీల్ని ప్రొసీజరల్ గ్రౌండ్స్ మీద అప్హోల్డ్ చేసింది. దిస్ హ్యాస్ మేజర్ ఇంప్లికేషన్స్. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీదే కాదు మిగతా అన్ని కేసుల మీద కూడా ఉంది. మే 15వ తారీఖున సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నది. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అపీల్ చేశారు. ఏమని? ప్రొసీజరల్ గ్రౌండ్స్ మీద నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఇవ్వడానికి వీల్లేదు, సింగిల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి అని చెప్పి అపీల్ పెట్టుకున్నారు. అంతేగాని ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ ని నిషేధించడం లాఫులా కాదా అన్న విషయం గురించి మాత్రం అసలు ఆ ప్రశ్న మాత్రం తీసుకురాలేదు. సో సుప్రీం కోర్ట్ ఓన్లీ హ్యాస్ టు ఆన్సర్ వెదర్ ఇట్ ఈస్ లాఫుల్ ఫర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ టు పుట్ ఎ నేషన్ వైడ్ ఇంజంక్షన్. అండ్ సో దాని మీద మాత్రమే తీర్పు వచ్చింది. ఆ రోజు ఇది మే 15వ తారీఖున నేను ఆర్గ్యుమెంట్స్ విని నేను ఆశపడ్డాను, అరే ఈ ప్రశ్నను ఎక్స్పాండ్ చేసి అసలు మెరిట్స్ మీద కూడా తీర్పిస్తారన్న ఉద్దేశంతో నేను ఒక వీడియో పెట్టాను. దానికి రమారమి హెడ్డింగ్ ట్రంప్ లాయర్లను ఉతికేసిన సుప్రీంకోర్టు. అలాగే జరిగింది. సరే, అసలు డెసిషన్ ఏంటనేది చూద్దామండి. చాలా క్లుప్తంగా చెప్తాను. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ ఇన్ దిస్ డెసిషన్. 119 పేజీల డెసిషన్ ఇది సుప్రీంకోర్టులో. ఐడియాలజికల్ గ్రౌండ్స్ లో 6 రిపబ్లికన్ అపాయింటెడ్ జస్టిసెస్, కన్సర్వేటివ్ అంటారు కానీ I don't want to use that word. Republican appointed justices upheld Trump's appeal in the sense that yes, district court జడ్జిలు నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఇవ్వకూడదు అన్న విషయం మీద మాత్రమే తీర్పిది. సరే, 119 పేజీలు చదివే ఓపిక నాకు లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు. అందుకని చెప్పి నేను ఐ క్రియేటెడ్ ఎ సమ్మరీ. ఇది న్యూస్ రిపోర్ట్స్ చదివి అది ఇదంతా చేసి క్రియేటెడ్ ఎ సమ్మరీ. ఆ సమ్మరీ నుంచి మాత్రం మీతో నా టాకింగ్ పాయింట్స్ పంచుకుంటాను. మొదటిది, దే ఆర్ లిమిటింగ్ ద పవర్స్ ఆఫ్ ద ఫెడరల్ జడ్జెస్. ఇది డిస్ట్రిక్ట్ జడ్జెస్ కానీ అలాగే ఇది సర్క్యూట్ కోర్ట్ జడ్జెస్ కానీ దే కెన్ నో లాంగర్ ఇష్యూ నేషన్ వైడ్ ఇంజంక్షన్స్ ఇవ్వడానికి లేదు. నేషన్ వైడ్ గా ఒక కేసు వస్తే దాన్ని నిలిపివేసే అధికారం తీసేశారు. ఇది బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి వచ్చినప్పటికీ ఇది అన్ని కేసులకి వర్తిస్తుంది. ఇది 6-3 డెసిషన్. రిపబ్లికన్ అపాయింటెడ్ జడ్జెస్ అంతా ఒక సైడ్, డెమోక్రాట్స్ అపాయింటెడ్ జడ్జెస్ ముగ్గురు ఇంకోసారి. వాళ్ళ చాలా స్ట్రాంగ్ డిసెంట్ ఇచ్చారు. జస్టిస్ సోటమాయర్ read the dissent from the bench. They said the law is unlawful. ఇది dissenting 3 judges. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే కోర్ట్ did not decide the legality of this decision. This is a major win for Trump administration. వీళ్ళు వాదించేది ఏంటి? డిస్ట్రిక్ట్ జడ్జి ప్రెసిడెంట్ ని నేషన్ వైడ్ నిరోధిస్తున్నాడు, అన్ని విషయాల్లో నిరోధిస్తున్నారు అని చెప్పారు. చూసారా? ఆ విషయంలో మాత్రం మేజర్ హ్యూజ్ విన్. మేజర్ విన్ కాదు, హ్యూజ్ విన్. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నియంతగా వ్యవహరిస్తున్న ట్రంప్ కి ఇంకా ఎక్కువ అధికారం ఇచ్చినట్టు అయింది. సో దిస్ ఈస్ మై ఇనిషియల్ రీడ్ ఆన్ దిస్. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద పాయింట్స్ అందులో నుంచి. ఫెడరల్ కోర్ట్స్ జనరలీ ల్యాక్ అథారిటీ టు ఇష్యూ యూనివర్సల్ ఇంజంక్షన్స్ అనేది అసలు మెయిన్ తీర్పు. ఇది ఏంటంటే 1789లో ఈక్విటబుల్ అథారిటీ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ కి గ్రాంట్ అయింది. ఆ అథారిటీని ఎక్సీడ్ అవుతున్నారని సుప్రీంకోర్టు చెప్తుంది. ద ఇంజంక్షన్స్ విల్ నౌ బి లిమిటెడ్ టు ప్రొవైడింగ్ రిలీఫ్ ఓన్లీ టు స్పెసిఫిక్ ప్లెయింటిఫ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కేస్. అంటే ఇప్పుడు మీలో ఎవరికైనా బిడ్డ పుడితే ఆ బిడ్డకి సిటిజన్షిప్ రాదు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, బై డిఫాల్ట్ రాదు. దట్ డజంట్ మీన్ దట్ దిస్ లా ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఫర్ ఎవర్. ఈవెన్చువల్లీ ఇట్ విల్ గో టు సుప్రీం కోర్ట్. అప్పుడేం తీర్పు చెప్తారో తెలియదు. హోప్ స్ప్రింగ్స్ ఎటర్నల్ అంటారు కదా. సో ఎనీవే, ఇప్పుడు ఎవరైనా బిడ్డ పుడితే వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు వెళితే వాళ్ళకి సంబంధించిన మాత్రమే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి తీర్పు ఇవ్వచ్చు. ఆ తీర్పు వాళ్ళకి అప్లై అవుతుంది. అంటే వాళ్ళ నైబర్కి అదే అయితే వాళ్ళు కూడా ఇండివిజువల్ గా కోర్టుకు వెళ్ళాలి. దీని సారాంశం అది. ఈ మెజారిటీ ఒపీనియన్ రీడింగ్ లో ఏంటి? దెర్ ఇస్ నో హిస్టారికల్ precedent for universal injunctions in English or early American legal practice లో లేదట. హిస్టారికల్ ప్రెసిడెంట్ లేదు కానీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద లాస్ట్ 10 years లోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అపాయింట్ చేసిన ఒక జడ్జి ఉన్నాడు, కాస్మరిక్ అని ఉంటాడు టెక్సస్ లో. అతని దగ్గరికి వెళ్ళి చాలా కోర్టులు సుప్రీం కోర్టు వరకు తీసుకొచ్చారు.
అతను నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాడు, మెఫెప్రిస్టోన్ డ్రగ్ ని నేషన్ వైడ్ నిరోధించాడు. ఇలాంటివి చాలా చేశారు వాళ్ళు. సో బేసికల్గా రిపబ్లికన్స్ వాళ్ళకి అనుకూలంగా వస్తే నేషన్ వైడ్ ఇంజంక్షన్ ఓకే, వాళ్ళకి ప్రతికూలంగా వస్తే వీళ్ళు ఎలా చేస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు జస్టిసెస్, రిపబ్లికన్ జస్టిసెస్. ఎవరైనా దేనికైనా కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే, క్రిమినల్ కేసెస్ పక్కన పెట్టండి, సివిల్ కేసెస్లో ఎవరైనా కోర్టుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి హాని జరగాలి. ఇక్కడ ఇండివిజువల్గా హాని ఏంటి, ఎవరికన్నా బిడ్డ పుడితే ఆ బిడ్డకి సిటిజన్షిప్ రాకపోతే వాళ్ళు కోర్టుకు వెళితే అది ఇండివిజువల్గా హాని. అలాగే 10 మంది కలిపి వెళితే అది ఒక క్లాస్ యాక్షన్స్, అంటే అలా ఒక 10 మంది కాదు, ఒక రాష్ట్రం మొత్తంలో వాళ్ళు అన్నారు అనుకోండి, వాళ్ళు క్లాస్ యాక్షన్ సూట్ చేస్తారు. దాన్ని వాళ్ళకి సంబంధించిన తీర్పు వస్తే దాన్ని బిల్ ఆఫ్ పీస్ అంటారట, నాకు ఇప్పుడైతే తెలుసుకున్నాను. సో ఇది అలాంటిది కాదు అని చెప్పి ఈ మెజారిటీ వాళ్ళు చెప్తున్నారు. కంప్లీట్ రిలీఫ్ అని ఒకటి ఉంటుంది, యూనివర్సల్ రిలీఫ్ అని ఒకటి ఉంటుంది. కంప్లీట్ రిలీఫ్ అంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు సూ చేస్తే వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ ఇవ్వచ్చు, యూనివర్సల్ రిలీఫ్ దేశం మొత్తానికి ఇవ్వడానికి లేదనేది వీళ్ళ వాదన. కంకరింగ్ ఒపీనియన్లో యూజువల్ సస్పెక్ట్ జస్టిస్ థామస్, జస్టిస్ అలిటో, జస్టిస్ కావనా. Dissenting opinion, Justice Sotomayor, Justice Kagan, Justice Jackson. వీళ్ళ ముగ్గురు majority decision is a grave attack on the rule of law and disregards centuries of equitable practice. The executive order is patently unconstitutional and violates the 14th Amendment guarantee of birthright citizenship. ఈ అంశం మీద ఒక కనీసం 4-5 వీడియోలు చేశాను. ఈ 4-5 వీడియోలోనే ఒకటే చెప్పాను, అబ్యూజెస్ ఉంటే ఉన్నాయి, ఏ లా కైనా కానీ అబ్యూజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ట్యాక్స్ లా తీసుకున్నా కానీ దాన్ని అబ్యూజ్ చేస్తారు, లూప్ హోల్స్ అన్ని వాడుకుంటారు. దట్ డజంట్ మేక్ దట్ లా కంప్లీట్లీ irrelevant. The law exists. People do exploit the loopholes. ఆ టెక్నికల్ పదాలన్నీ పక్కన పెట్టేసి కీలకమైన సారాంశం ఏంటంటేనండి, ఇప్పుడు ట్రంప్ ఏదన్నా ఆర్డర్ ఇచ్చి ఏదన్నా ఇల్లీగల్ పని చేస్తే దానివల్ల హాని అయిన వాళ్ళు మాత్రమే కోర్టుకు వెళ్ళగలుగుతారు. ఇది వాళ్ళకు డబ్బులుంటే, మీన్స్ ఉంటే. ఆ జడ్జిలు మాత్రం వాళ్ళకి సంబంధించిన మాత్రమే తీర్పు ఇవ్వగలుగుతారు. ఒకవేళ ట్రంప్ ఒక అన్కాన్స్టిట్యూషనల్ పని ఏదైనా చేస్తే అది సుప్రీంకోర్టు మాత్రమే నిరోధించగలదు, మిగతా ఎవరికి ఆ అధికారం లేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళటం అంటే అది సాధ్యమైనది కాదు. సంవత్సరానికి 10,000 కేసులు ఉంటే 50-60 కేసులు మాత్రమే తీసుకుంటారు. ఎంతమందికి ఈ ప్రభుత్వ పీడితులకి సుప్రీంకోర్టు వరకు వెళ్ళే మీన్స్ ఉంటుంది చెప్పండి. సంవత్సరం క్రితం వచ్చిన ఇమ్యూనిటీ కేసులో ప్రెసిడెన్షియల్ ఇమ్యూనిటీని నిర్ధారించిన సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ద్వారా ఆ డెసిషన్ ని బలపరిచింది. ఇప్పుడు we don't have a president, we have a dictator and this Supreme Court is supporting him. మరొకసారి మీకు హాని జరిగితే మీరు కోర్టుకు వెళ్ళవచ్చు. అట్లా అది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తే అది సుప్రీంకోర్టు మాత్రమే తీర్పు ఇవ్వగలుగుతుంది. అది కూడా ఎవరికన్నా ఆ శక్తి ఉంటే, సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళగలిగే శక్తి ఉంటేనే ఇతన్ని నిరోధించగలుగుతారు. ఇది చాలా చాలా డిస్టర్బింగ్ న్యూస్ అండి. నియంతృత్వ అధికారాలని పర్లేదు బస్సు నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పినట్టు. Really bad day. I don't know what else to say.